పెళ్లి సందడి. ఈ సినిమాతో శ్రీకాంత్ గారు స్టార్ హీరోగా మారిపోయారు. ఈ ఒక్క సినిమా విజయంతో శ్రీకాంత్ గారు తన సినీ కెరీర్లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా 100 సినిమాలకు పైగా హీరోగా నటించేటట్లు చేసింది. కె రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో శ్రీకాంత్ గారు హీరోగా జనవరి 12, 1996 రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకుంది. మరి ఈ సినిమాలో నటించిన నటులు ప్రెజెంట్ ఎలా ఉన్నారో ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు మీకు కనుక మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 1, శ్రీకాంత్ గారు విజయ్ కృష్ణ క్యారెక్టర్లో హీరోగా నటించారు. ఈ సినిమా తర్వాత శ్రీకాంత్ గారు తన సినీ కెరీర్లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. మరి శ్రీకాంత్ గారు ఇప్పుడు ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 2, రవళి గారు ఈ సినిమాలో హీరోయిన్గా కళ్యాణి క్యారెక్టర్లో నటించారు. మరి రవళి గారు ఇప్పుడు ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 3, దీప్తి భట్నాగర్ గారు హీరోయిన్గా స్వప్న క్యారెక్టర్లో హీరో స్వప్న సుందరిగా కలల రాకుమారిగా నటించారు. మరి దీప్తి భట్నాగర్ గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 4, కైకాల సత్యనారాయణ గారు ఈ సినిమాలో శ్రీకాంత్ గారి ఫాదర్ క్యారెక్టర్లో నటించారు. కైకాల సత్యనారాయణ గారు 23 డిసెంబర్ 2022లో మరణించారు. నెంబర్ 5, మండవ బాలయ్య గారు హీరోయిన్స్ ఫాదర్గా ఈ సినిమాలో నటించారు. మండవ బాలయ్య గారు 9 ఏప్రిల్ 2022లో మరణించారు. నెంబర్ 6, తనికల్ల భరణి గారు ఈ సినిమాలో శ్రీకాంత్ గారి బావ క్యారెక్టర్లో నటించారు. మరి తనికల్ల భరణి గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 7, బాబు మోహన్ గారు ఈ సినిమాలో హీరోయిన్స్ యొక్క అంకుల్గా నటించారు. ఈ సినిమాలో బాబు మోహన్ అండ్ ఏవిఎస్ గారి కాంబినేషన్లో వచ్చే కామెడీ వేరే లెవెల్లో ఉంటుంది. మరి బాబు మోహన్ గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 8, బ్రహ్మానందం గారు ఎన్వి కృష్ణ క్యారెక్టర్లో శ్రీకాంత్ గారి మామగా నటించారు. మరి బ్రహ్మానందం గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 9, ఏవిఎస్ గారు ఈ సినిమాలో హీరోయిన్స్కి అంకుల్గా నటించారు. ఏవిఎస్ గారు 28 నవంబర్ 2013లో మరణించారు. నెంబర్ 10, శివాజీ రాజా గారు శ్రీకాంత్ గారి రెండో బావగా నటించారు. మరి శివాజీ రాజా గారు ఇప్పుడు ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 11, రాజా రవీంద్ర గారు ఈ సినిమాలో ఒక క్వారీలో పనిచేసే ఇంజనీర్గా స్వప్నాన్ని లవ్ చేసే క్యారెక్టర్లో నటించారు. క్లైమాక్స్లో శ్రీకాంత్ గారు స్వప్నాన్ని పెళ్లి చేసుకుంటున్నాడని అతను అనుకొని తనకు దక్కకపోతే ఎవరికి దక్కకూడదంటూ బాడీకి బాంబ్స్ను కట్టుకొని స్వప్నాన్ని తనతో పాటు చంపాలని చూసే క్రమంలో బాంబ్స్ పేలటంతో రాజా రవీంద్ర శ్రీకాంత్ అండ్ స్వప్న ప్రేమని రివీల్ చేసి చనిపోతాడు. మరి రాజా రవీంద్ర గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 12, శ్రీలక్ష్మి గారు ఈ సినిమాలో బాబు మోహన్ గారి వైఫ్ క్యారెక్టర్లో నటించారు. మరి శ్రీలక్ష్మి గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 13, చిట్టిబాబు గారు ఈ సినిమాలో పెళ్లి సీన్లలో కాఫీలు తాగారా, టిఫిన్లు చేశారంటూ కామెడీ పండించే క్యారెక్టర్లో నటించారు. మరి చిట్టిబాబు గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 14, సుత్తివేలు గారు ఈ సినిమాలో సేమ్ చిట్టిబాబు లాగానే టిఫిన్లు చేశారా, కాఫీలు తాగారంటూ కామెడీ పండించే క్యారెక్టర్లో నటించారు. సుత్తివేలు గారు 16 సెప్టెంబర్ 2012లో మరణించారు. నెంబర్ 15, గుండు హనుమంతరావు గారు ఈ సినిమాలో పూజారి క్యారెక్టర్లో నటించారు. గుండు హనుమంతరావు గారు 19 ఫిబ్రవరి 2018లో మరణించారు. నెంబర్ 16, రజిత గారు ఈ సినిమాలో శ్రీకాంత్ గారి సిస్టర్గా నటించారు. మరి రజిత గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి.
నెంబర్ 17 విశ్వేశ్వరరావు. విశ్వేశ్వరరావు గారు రాజా రవీంద్ర గారి అసిస్టెంట్గా నటించారు. రీసెంట్గా విశ్వేశ్వరరావు గారు 3 ఏప్రిల్ 2024లో మరణించారు. నెంబర్ 18 అనంతబాబు. అనంతబాబు గారు కూడా చిట్టిబాబు లాగానే కాఫీలు తాగారా టిఫిన్లు తిన్నారా అంటూ కాఫీ కప్పులు ప్లేట్స్ కొట్టేసే క్యారెక్టర్లో నటించారు. మరి అనంతబాబు గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. ఇది ఈరోజు వీడియో. నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.